ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో ఐనవిల్లి ఒకటి. ఈ క్షేత్రం స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం ఈ ఆలయానికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలతో ఈ ఆలయం అలరారుతోంది. సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటారు. సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయితే ఐనవిల్లిలోని సిద్ధవినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండటం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 2 గోపురాలతో, చూపర్లను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రధాన ఆలయంలోని విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయంలోనే శ్రీదేవి భూదేవి సమేతుడై కేశవస్వామి ఉన్నారు. అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉంది. ఆలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడి కూడా ప్రధాన ఆలయం ప్రాంగణంలోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఆలయంలో పూజలు శైవ ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం తెలుసుకుందాం. ఇతిహాసం ప్రకారం ఈ ఆలయం గురించి 2 కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించటానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెప్తారు. స్వయంభూ వినాయక క్షేత్రాల్లో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఈ ఆలయం కృతయుగానికి చెందిందిగా కూడా భావిస్తున్నారు. మరో కథనం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 3:30 నుంచి 8 గంటల వరకు భక్తులు ఈ గుడిని దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి 9 రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో చదువుల పండగ జరుగుతుంది. పండుగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీ నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. 1,00,000 కలములను సిద్ధివినాయకుని పాదాల వద్ద ఉంచి 1,00,000 ధూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించటంతో పాటు చదువులో రాణిస్తారని కూడా భక్తుల విశ్వాసం.